మీకు ఎప్పుడన్నా మీ కజిన్స్ని చంపేయాలనిపించిందా? కానీ మహాభారతంలో దుర్యోధనుడి కనిపిస్తుంది. జై శ్రీరామ్ అందరికీ. దుర్యోధనుడి బుర్రలో ఫుల్ అసూయ అండ్ పగతో శకుని మామతో కలిసి భీముని లేపేద్దామని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఒకరోజు అందరి పిల్లలు గంగా నది తీరాన ఆడుకోవడానికి వెళ్తారు. మధ్యాహ్నం అయ్యాక భీముడికి బాగా ఆకలేస్తుంది. అప్పుడే తనని టెంట్లో ఫుడ్ ఉందని పిలుస్తాడు దుర్యోధనుడు. అక్కడ భీముడికి ఇష్టమైన ఫుడ్ చాలా ఉంటాయి. ఏమీ తెలియని అమాయక భీముడు థ్యాంక్స్ అని చెప్తూ తినేస్తాడు. బట్ తనకి తెలియని విషయం ఏంటి అంటే ఆ భోజనంలో కాలకుట్ట అనే ప్రాణాంతక విషయం ఉంటుంది. పక్కనే ఉన్న దుర్యోధనుడు ఒక కన్నింగ్ స్మైల్తో తిను భీమా తిను అని అంటూ ఉంటాడు. ఇది చూశాక అంత చిన్న వయసులోనే ఇంత క్రూరంగా ఎలా ఉంటారు అని మీకు అనిపిస్తుందా? ఆ ఫుడ్ తినగానే భీముడు స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే దుర్యోధన అండ్ శకుని కలిసి తన కాళ్ళు చేతులు కట్టేసి అక్కడే ఉన్న నదిలో పడేస్తారు. పాపం ఆ నది నిండా చాలా విషపూరితమైన పాములుంటాయి. ఇంక అందరూ ఇంటికి వెళ్లే సమయం అయింది. ధర్మరాజు భీముడి కోసం వెతికాడు. ఎక్కడా దొరకలే. ప్యాలెస్కి వెళ్ళిపోయాడేమో అనుకుని అందరూ వచ్చేస్తారు. కుంతిని అడుగుతాడు భీముడు వచ్చాడా అని. ఆమె టెన్షన్తో లేదు మీతోనే ఉంటాడు కదా అని చెప్తుంది. వెంటనే పాండవులందరూ భయంతో భీముడిని వెతకడానికి మళ్ళీ వెళ్తారు. నదిలో బాడీ అంతా విషంతో కాళ్ళు చేతులు కట్టేసి విషపూరితమైన పాముల మధ్యలో ఉన్న భీముడికి ఏమవుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.